శ్రీ గురు గౌరాంగో జయతః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 11వ శ్లోకము. శ్రీ భగవాను వాచ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యతః. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, యజ్ఞములచే ప్రసన్నులై దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది అని ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నారు. ఇక్కడ యజ్ఞము గురించి చెప్పబడుతుంది కదా. సో మనం అర్థం చేసుకునే పాయింట్ ఏంటంటే, మనము ఇంతకుముందు శ్లోకాలలో అర్థం చేసుకున్నట్లుగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నాడు ఏమని అంటే, యజ్ఞం చేయండి. ఎందుకంటే విష్ణు భగవానునికి కూడా యజ్ఞం అనేది ఇష్టం, యజ్ఞ ప్రీతి. లేకపోతే యజ్ఞాలు అనేవి అనగానే జనరల్గా విష్ణు భగవానికి చేస్తారు కాబట్టి, సో దానికి కంటిన్యూషన్ శ్లోకం అన్నమాట ఇది. ఇందులో ఏమంటున్నాడంటే, యజ్ఞములచే ప్రసన్నులై దేవతలు కూడా దే ఫీల్ గుడ్ అన్నట్టు. అండ్ వెన్ దే ఫీల్ గుడ్, వాళ్ళు మనుషులకి చేస్తున్నారు కాబట్టి మనుషులకి సహకారం అందిస్తారు. సో thus everyone will be good in the society అన్నట్టు. సో దిస్ విల్ బి ద స్టెప్ విచ్ విల్ లీడ్ అస్. మనల్ని ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే కృష్ణ భక్తి భావనకు దారితీస్తుంది అన్నట్టు. ఎందుకంటే యజ్ఞం చేయడం వల్ల మెనీ స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఎలా అంటే స్మృతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహారం శుద్ధి అవుతుంది యజ్ఞం చేయడం వల్ల. ఆహారం తినడం వల్ల మన స్మృతి అంటే మన మనసు శుద్ధి అవుతుంది. మనం మనసు శుద్ధి అయిన తర్వాత మనకి మన శరీరం, అండ్ మన శరీరంతో మన ఆలోచన నుంచి అల్టిమేట్గా మనం కృష్ణ భక్తి భావనకు అనే దాంట్లకు చేరుకుంటాం అన్నమాట. హరే కృష్ణ.